గురక ఎక్కువగా వస్తుందనుకోండి, దీనివలన గుండె జబ్బు వస్తే అవకాశం ఉందా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అసలు గురకకి గుండె జబ్బుకి సంబంధం ఏంటి, గురకున్న వాళ్ళు సడన్గా చనిపోయే అవకాశం ఉందా అనే విషయం చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మందిని మనం సడన్గా చనిపోవడం అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే దీంట్లో వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటి అని అంటే, ఇట్లా గురక పెట్టే వాళ్ళకు కూడా వస్తుంది అనేది చెప్పడం జరుగుతూ ఉంది. అయితే అసలు గురక ఎందుకు వస్తుంది, ఈ గురక వచ్చిన వాళ్ళల్లో గుండె జబ్బులు ఎవరికి వస్తుంది అనేది మనం చూసుకోవాలి. నార్మల్గా గురక ఎందుకు వస్తుంది అని అంటే, మనం పీల్చే గాలి వెళ్ళటానికి సరైన ద్వారం సరిగ్గా లేకపోయినప్పుడు గురక వస్తుంది. మనం ఎంతసేపు గాలి పీల్చుకున్నా గురక రాదు. నిద్రపోతున్నప్పుడు ఏమవుతుందంటే, కొంచెం ఈ ఎయిర్ వేస్ ఏదైతే ఉన్నాయో అవి నేరో అవటం జరుగుతుంది. మన వాయు నాళాలు ఏవైతే ఉంటాయో అవి నేరో అవటం వల్ల మనం గాలి పీల్చినప్పుడు ఆ గాలి సౌండ్తో వస్తుంది. అదేవిధంగా మనం గాలి వెలువరించేటప్పుడు కూడా వాయునాళాలు సరిగ్గా ఉండవు, కాబట్టి మనకి మళ్ళీ శబ్దం రావటం జరుగుతుంది. వాటితో పాటుగా ఆ గాలి కొంచెం వేగంగా వచ్చేటప్పుడు పెదాలు అదరటం ద్వారా కొద్దిగా సౌండ్ డిఫరెంట్గా వస్తుంటుంది. ఇలా గురక రావటం వలన వచ్చిన మనిషికి కాకుండా పక్కన వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎక్కువగా వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు, ఈయన గురక ఎక్కువ చెప్తున్నాడు, దీనికి ఏదన్నా మెడిసిన్ రాసి ఇవ్వండి అని. అయితే గురక ఎక్కువగా ఎవరికి వస్తుంది అని అంటే, ప్రధానంగా బరువు ఎక్కువగా ఉండటం వల్ల గురక వస్తుంటుంది. ఇది మాత్రమే కాకుండా ఈ అప్పర్ ఎయిర్వేస్లో అంటే పైన ఉండే వాయునాళాల్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అడినాయిడ్స్ ఉన్న వాళ్ళకి, టాన్సిల్స్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి, లేకపోతే ఈ ఎయిర్వేస్ నేరోగా ఉన్న వాళ్ళకి, వీళ్ళకి కూడా గురక వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే మామూలుగా కొంతమేరకు వచ్చే గురక వేరు, స్లీప్ యాప్నియాలో వచ్చే గురక వేరు. అంటే ఈ డిఫరెన్స్ని మనం జాగ్రత్తగా గమనించాలి. లైట్ స్నోరింగ్ చాలామందికి వస్తుంది, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. బట్ కొంతమందిని మీరు అబ్జర్వ్ చేశారంటే, వాళ్ళకి గురక వస్తూ వస్తూ మధ్యలో కొద్దిసేపు ఆగి, తర్వాత మళ్ళీ గురక వచ్చి, తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఆగి, ఒక్కొక్కసారి బాగా ఎక్కువ శబ్దం వస్తుంది అన్నమాట. ఇలా వచ్చే వాళ్ళకి కొంచెం ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఈ కండిషన్ని స్లీప్ యాప్నియా అంటారు. దీన్ని ఆండైన్స్ కర్స్ అని కూడా పిలుస్తారు. స్లీప్ యాప్నియా అంటే ఏంటంటే, మనకి నిద్రపోతున్నప్పుడు గురక ఎక్కువ రావడంతో పాటుగా గాలి పీల్చుకోవడం మధ్యలో మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. దీన్ని స్లీప్ యాప్నియా అంటారు. అది కొన్ని సెకండ్స్ పాటు ఆగిపోయి మళ్ళీ రీస్టార్ట్ అవుతూ ఉంటుంది గాలి పీల్చుకోవటం. అది మీరు అబ్జర్వ్ చేస్తే ఇంట్లో పెద్దవాళ్ళని మీకు తెలుస్తూ ఉంటుంది ఇలాంటి స్లీప్ యాప్నియా వస్తుంది అని. ఎందుకు మధ్యలో ఆగిపోతుంది అనే మెకానిజంని కొంత జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు మామూలుగా పగలు గాలి పీల్చుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, రక్తంలో ఆక్సిజన్ పెరుగుతూ ఉంటుంది, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోతూ ఉంటుంది. అయితే మనం ఇప్పుడు నైట్ టైం మనం గాలి పీల్చుకుంటున్నప్పుడు ఈ గురక వస్తున్న క్రమంలో మనకి బాడీలో క్రమేపీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. ఆ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో అప్పుడు బ్రెయిన్ని, ఆ రెస్పిరేటరీ సెంటర్ని కొంతమేరకు డిప్రెస్ చేసుకుంటూ పోతుంది. సో మీరు ఐసీయూలో చూసినప్పటికి కూడా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కనుక బాగా పెరిగినాయి అనుకోండి, వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి, దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. అలా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు మన రెస్పిరేటరీ సెంటర్ కొంతమేరకు మందగిస్తుంది. అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్ రావట్లా, గాలి పీల్చుకోమని చెప్పట్లా. సో అలా కొంతసేపు అయిన తర్వాత ఏమవుతుందంటే, ఆక్సిజన్ లెవెల్స్ క్రిటికల్గా పడిపోవడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ క్రిటికల్గా పడిపోతాయో అప్పుడు ఒక్కసారిగా రెస్పిరేటరీ సెంటర్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి గాలి పీల్చుకోమని చెప్తుంది. దాంతో ఒక్కసారిగా అని ఎక్కువగా పీల్చుకోవడం జరుగుతుంది. సో మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఎయిర్వేస్ అడ్డం వస్తూనే ఉంటాయి. ఎయిర్వేస్ అడ్డం వచ్చినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆక్సిజన్ తగ్గుతూ ఉంటుంది. ఆక్సిజన్ తగ్గినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతూ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ పెరిగినందువల్ల రెస్పిరేటరీ సెంటర్ డిప్రెస్ అవుతుంది. రెస్పిరేటరీ సెంటర్ డిప్రెస్ అయినప్పుడు కొంతసేపు గాలి పీల్చుకోకుండా ఉంటారు. అలా కొంతసేపు గాలి పీల్చుకోకుండా ఉన్నప్పుడు ఆక్సిజన్ లెవెల్ క్రిటికల్గా తగ్గుతుంది. అప్పుడు మళ్ళీ రెస్పిరేటరీ సెంటర్ మేల్కొనడంతో మళ్ళీ ఒక్కసారిగా గాలి పీలుస్తుంటారు. అయితే ఈ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి
ఈ సైకిల్స్ చాలాసార్లు జరుగుతాయి. అంటే కొద్దిసేపు యాప్నియా అంటే గాలి పీల్చుకోకపోవటం, కొంత గ్యాప్ రావటం, మళ్ళీ ఎక్కువగా పీల్చుకోవటం, యాప్నియా హైపర్ప్నియా. అట్లా కొంతసేపు తక్కువ పీల్చుకోవటం, కొంతసేపు ఆగిపోవటం, తర్వాత కొద్దిసేపు ఎక్కువగా పీల్చుకోవటం. ఇలా అనేక సైకిల్స్ రాత్రంతా జరుగుతూనే ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మధ్యలో మనిషి నిద్ర లేచేస్తుంటాడు. ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు మధ్యలో మనిషి లేస్తూ ఉంటాడు. ఆ లేచినప్పుడు ఆయనకి తెలియకుండానే నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. మళ్ళీ కొన్ని సెకండ్స్లో మళ్ళీ నిద్రలోకి జారుకుంటారు, మళ్ళీ కొన్ని సెకండ్స్లో నిద్రలోంచి బయటకు వచ్చేస్తారు. ఇట్లా మల్టిపుల్ టైమ్స్ జరగడం వల్ల అంటే ఒక గంటకి కొన్నిసార్లు 50 సార్లు కూడా జరుగుతుంటుంది ఇట్లా. దీన్ని యాప్నియా హైపోప్నియా ఇండెక్స్ అంటారు, AHI అని పిలుస్తారు. అది స్లీప్ స్టడీ చేసినప్పుడు తెలుస్తుంది. అట్లా పదే జరగటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ జరిగే అవకాశం ఉంటుంది. మొదటగా జరిగేది ఏంటంటే రిఫ్రెషింగ్ స్లీప్ ఉండదు. కాబట్టి మరుసటి రోజు పొద్దున వీళ్ళు చాలా డ్రౌజీగా ఉంటారు. వీళ్ళు టీవీ దగ్గర కూర్చొని ఉంటారు, సీరియల్ వచ్చినంతసేపు బాగానే ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ లాగానే నిద్రపోతారు. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ అయిపోయి సీరియల్స్ మొదలు పెట్టగానే మళ్ళీ స్టార్ట్ అయిపోతారు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, ఓవర్ జరుగుతున్నంతసేపు చూస్తారు, అడ్వర్టైజ్మెంట్ రాగానే మళ్ళీ నిద్రపోతారు. డాక్టర్ దగ్గరికి వచ్చారనుకోండి, కొద్దిగా వెయిటింగ్ చేయాల్సి వచ్చిందనుకోండి, అక్కడే కూర్చొని గురకబెట్టేస్తారు. అంటే రాత్రి రిఫ్రెషింగ్ స్లీప్ లేకపోవటం వల్ల వీళ్ళకి పగలు ఎక్కువగా నిద్ర వచ్చేస్తుంటుంది. దీన్నే డే టైమ్ సామ్నలెన్స్ అంటారు. అయితే ఇది జస్ట్ గురకబెట్టి పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, లేదంటే పగలు ఎక్కువగా నిద్ర రావడం ఇంతవరకే ఉంటే పెద్ద ప్రమాదం ఉండదు. కానీ ఇట్లా రిపీటెడ్గా రావటం వల్ల గుండె మీద, ఊపిరితిత్తుల పైన, బ్రెయిన్ పైన, బీపీ పైన అనేక రకాలైన దుష్ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ స్లీప్ యాప్నియా వలన బీపీ బాగా పెరుగుతుంది. బీపీ పెరగటం వల్ల కరోనరీ ఆర్టరీ డిసీజ్ అని గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఈ బీపీ రావటం వల్ల గుండె కండరం పెద్దగా అవుతుంది, అంటే హైపర్ట్రోఫీ వస్తుంది. ఆ హైపర్ట్రోఫీ రావడం వల్ల మళ్ళీ హార్ట్ సడన్గా ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో వీటితో పాటుగా అవి ఊపిరి సరిగ్గా పీల్చుకోవటం, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గటం వలన రైట్ సైడ్ ప్రెషర్స్ పెరుగుతాయి, పల్మనరీ ఆర్టరియల్ హైపర్ టెన్షన్ అంటారు. ఇలా రావటం వల్ల కూడా గుండెకి సడన్గా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. స్లీప్ యాప్నియా వలన అనేక రకాలైన రిథమ్ డిస్టర్బెన్సెస్ వస్తాయి గుండెకి. దాంట్లో ప్రధానమైనది ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది, అంటే గుండె ఇర్రెగ్యులర్గా వేగంగా కొట్టుకునేది. అలా గుండె ఇర్రెగ్యులర్గా వేగంగా కొట్టుకుంటున్నప్పుడు మనకు తెలియకుండానే గుండె గదుల లోపల రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది. అలాంటి గడ్డలు కట్టినప్పుడు కొన్నిసార్లు ఆ గడ్డలు రక్త ప్రసారంలోకి వెళ్ళినాయి అంటే స్ట్రోక్, అంటే పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో స్లీప్ యాప్నియా ఎంత సివియర్గా ఉంది అనే దాన్ని బట్టి రైట్ హార్ట్ ఫెయిల్యూర్ కావటం కానివ్వండి, లెఫ్ట్ హార్ట్కి హార్ట్ అటాక్ రావటం కానివ్వండి, రిథమ్ డిస్టర్బెన్సెస్ రావటం కానివ్వండి, బీపీ పెరగటం కానివ్వండి, అనేక రకాలైన దుష్ఫలితాలు ఉంటాయి. కాబట్టి స్లీప్ యాప్నియాని మనం డయాగ్నోస్ చేయటం ముఖ్యం. ఈ గురకే కదా అని ఊరుకోకుండా దానికి పరీక్షలు చేయించుకోవటం, ఒకసారి పరీక్షలు చేయించుకున్న తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకోవటం కూడా ముఖ్యం. పరీక్షలు ఏ విధంగా చేయించాలి? నేను ఇందాక చెప్పాను కదా, సన్నగా గురక పెడుతున్న వాళ్ళు పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ బాగా ఈ టైప్లో యాప్నియా టైప్ గురక పెడుతున్నప్పుడు మాత్రం వాళ్ళు స్లీప్ స్టడీ అనేది ఒకటి చేయించుకోవాలి. దీన్నే మెడికల్ పరిభాషలో పాలీసోమ్నోగ్రఫీ అని పిలుస్తారు. ఈ పాలీసోమ్నోగ్రఫీ అంటే ఏం చేస్తారు? మీరు ఒక టెక్నీషియన్ పిలిస్తే ఆయన ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఈజీ ఒకటి, శాచురేషన్ ఒకటి, ఈసీజీ ఒకటి అన్నీ కనెక్ట్ చేసేస్తాడు బాడీకి. ఒక పెద్ద మానిటర్ సిస్టమ్ కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసి ఆ రికార్డింగ్ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయి మరుసటి రోజు పొద్దున్నే వచ్చి ఆ స్లీప్ యాప్నియాలో ఏమొచ్చింది అనేది రిపోర్ట్ ఇస్తారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే అసలు యాప్నియాలు హైపోప్నియాలు వస్తున్నాయా లేదా, యాప్నియా హైపోప్నియా ఇండెక్స్ అంటే AHI ఎంత ఉంది, గంటకి ఎన్నిసార్లు ఈ రకంగా జరుగుతోంది, మినిమం ఆక్సిజన్ లెవెల్ ఎంతవరకు మేరకు వెళ్ళిపోతుంది, ఈ నిద్ర సరిగ్గా పోతున్నారా లేదా, ఇవన్నీ కూడా ఒక టెస్ట్లో తెలిసిపోతాయి. దీన్నే పాలీసోమ్నోగ్రఫీ అని పిలుస్తారు. ఈ PSG లేకపోతే స్లీప్ స్టడీలో మనకు ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే AHI అనే ఇండెక్స్. AHI అనే ఇండెక్స్ నార్మల్గా 5 కన్నా తక్కువగా ఉండాలి. అలా కాకుండా 5 నుంచి 15 వరకు ఉన్నప్పుడు దీన్ని మైల్డ్ టు మోడరేట్ స్లీప్ యాప్నియా అని పిలుస్తారు.
15 దాటి ఉన్నప్పుడు దాన్ని సివియర్ స్లీప్ యాప్నియా అంటారు. ఇట్లా సివియర్గా స్లీప్ యాప్నియా ఉంటే కనుక మనం దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలంటే ప్రధానమైన ట్రీట్మెంట్ న్యాచురల్గా మనం చేయగలిగింది ఏంటంటే బరువు తగ్గటం అనేది మనం చాలా ఇంపార్టెంట్. బరువు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా గురక తగ్గుతుంది, స్లీప్ యాప్నియా కూడా నార్మల్ అయిపోతుంది. అలా బరువు తగ్గడంతో పాటుగా పక్కకి తిరిగి పడుకోవటం, తర్వాత పగలపూట మనం ఎక్కువగా నిద్రపోకుండా ఉండటం, ఇవి చూసుకొని కొంతమేరకు రాత్రి రిఫ్రెషింగ్ స్లీప్ వచ్చేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని రకాల నేసల్ ప్లగ్స్ కూడా స్లీప్ యాప్నియాలో ఉపయోగిస్తారు. అయితే సిగ్నిఫికెంట్ మనకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్నప్పుడు మనకి ప్రధానంగా ఒకటే ఒక మెషిన్ అందుబాటులో ఉంటుంది. దీన్ని సిప్యాప్ మెషిన్ అంటారు అనమాట. అంటే సిప్యాప్ అంటే సిపిఏపి అనమాట, అంటే కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అని. అంటే మనం అసలు ఈ స్లీప్ యాప్నియా ఎందుకు వస్తుంది అనుకున్నాం? మనం నిద్రపోతున్నప్పుడు ఆ ఎయిర్వేస్ అలా కుంచుకుపోతున్నాయి, గాలి వెళ్ళటానికి వాయునాళాలు సహకరించట్లా. అందుకని సిప్యాప్ మెషిన్ ఏం చేస్తుందంటే ఆ మెషిన్ ఒక మాస్క్ కనుక మనం పెట్టేసినట్లయితే అది వేగంగా కొంత ప్రెషర్తో ఎయిర్ని ఇస్తూ ఉంటుంది, నార్మల్ ఎయిర్నే. అలా ఎయిర్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ వాయునాళాలు ఓపెన్గా ఉంటాయి. మిగతా పని అంతా మనమే చేస్తాం. అంటే మనం గాలి పీల్చుకోవడం మనమే పీల్చుకుంటాం, గాలి వదలటం మనమే వదులుతాం. కానీ అది ప్రెషర్తో ఎయిర్ ఇవ్వటం ద్వారా ఆ వాయునాళాలు కొలాప్స్ కాకుండా చూస్తాయి. అదేం పెద్ద విషయం కాదు, సింపుల్ ట్రీట్మెంట్. అంటే గాలి వెళ్ళడం ద్వారా అలా మనకి ఎయిర్వేస్ ఎప్పుడైతే కొలాప్స్ కావో ఇట్లా మల్టిపుల్ టైమ్స్ ఆక్సిజన్ తగ్గడం, కార్బన్ డైఆక్సైడ్ పెరగడం, ఈ సైకిల్స్ రాకుండా ఉంటాయి. దానివలన రిఫ్రెషింగ్ స్లీప్ రావడంతో మరుసటి రోజు పొద్దున పూట ఎక్కువగా నిద్రపోయే అవకాశం కానీ ఇవి తక్కువగా ఉంటాయి. మనం స్లీప్ యాప్నియాకి సిప్యాప్ మెషిన్ అనేదే మనం ప్రధానమైన ట్రీట్మెంట్ కింద భావించాలి. ఇలా కాకుండా కొంతమందికి ఏం అవసరం అవుతుందంటే ఆపరేషన్ అవసరం అవుతుంది. ఈ లారింగో ఫారింగో ప్లాస్టీ అంటారు. అంటే ఈ వెనకాల ఉండే మనకి ఎయిర్ వేసిన ఎట్లా ఉంటుందంటే కొలాప్స్ కాకుండా ఉండటానికి వాటిని టైట్ చేసి ఓపెన్ చేసి సర్జరీ చేస్తారు. యూజువల్గా ఈఎన్టీ సర్జన్స్ చేస్తారు. ఇలా సర్జరీ అవసరం పడినప్పుడు కూడా కొంతమందికి సర్జరీ తర్వాత కూడా సిప్యాప్ మెషిన్ అవసరం పడవచ్చు. కానీ సిప్యాప్ మెషిన్ కనుక ఒకసారి అవసరం ఉంది అనుకుంటే ఈ సిప్యాప్ మెషిన్ని లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. డ్రాస్టిక్గా వెయిట్ తగ్గినప్పుడు మనకి సిప్యాప్ మెషిన్ అవసరం పోవచ్చు, కానీ యూజువల్గా ప్రతి రాత్రి కూడా ఈ మెషిన్ పెట్టుకొని పడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ మెషిన్ రాత్రిపూట పెట్టుకోవడం, పొద్దున్నే లేచేసి తీసేసుకోవడం, ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా అది మనం ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇలా మనం చేసినట్లయితే మనకి బీపీ తగ్గడంతో పాటు హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం తగ్గడంతో పాటు రిథమ్ డిస్టర్బెన్సెస్ వచ్చి సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం కూడా పూర్తిగా తగ్గుతుంది. ఇది పూర్తిగా నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్. మనమేమి గుచ్చట్లేదు, శరీరంలోకి ఇంజెక్షన్స్ ఏమి ఇవ్వట్లేదు, ట్యాబ్లెట్లు మింగట్లేదు. సింపుల్గా మనం ఒక మెషిన్ పెట్టుకోవడం, ఆ మెషిన్ రాత్రిపూట పడుకున్నప్పుడు పెట్టుకోవడం, పొద్దున లేవగానే మెషిన్ తీసేసి ప్యాక్ చేసి పెట్టేసుకోవడం. ఇలా మనం చేసుకుంటూ పోయినట్లయితే ఈ స్లీప్ యాప్నియాని మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి గురక ఎక్కువ కనుక పెడుతున్నట్లయితే కేవలం మీ గురించి ఆలోచించకుండా ఆ గురక పెట్టే వాళ్ళ ఆరోగ్యం గురించి ఎక్కువగా మనం ఆలోచించాలి. వాళ్ళు గనక ఇలా యాప్నియా హైపాప్నియా టైప్లో బాగా తీవ్రంగా గురక ఉన్నట్లయితే మనం వాళ్ళకి ఒకసారి స్లీప్ స్టడీ చేయించి డాక్టర్ గారి అడ్వైజ్ మేరకు సిప్యాప్ మెషిన్ కనుక మనం వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టడంతో పాటు మరుసటి రోజు పొద్దున కూడా ఫ్రెష్గా ఉండటంతో పాటుగా గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది.